హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ముందుగా సాక్షిలో వార్తలు చూసుకుందాం. సాక్షిలో ఇక్కడ మందకృష్ణ మాదిగ సమగ్ర న్యాయానికి నాంది దండోరా అంటూ చలో హైదరాబాద్లో సభ నిర్వహించబోతున్నటువంటి మందకృష్ణ మాదిగ. కాంగ్రెస్ ఏదైతే ఉందో బీసీ ముఖ్యమంత్రి అది డిక్లరేషన్ చేసింది. నిన్న శుక్రవారం కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ను విడుదల చేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పక్కన రేవంత్ రెడ్డి, చిత్రంలో మధు యాష్కి, చాడా కోదండరాం, మహేష్ కుమార్ గౌడ్, ఠాక్రే, నారాయణ, విహెచ్ వీళ్ళందరూ కలిసి శుక్రవారం కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేస్తున్నట్టుగా డిక్లరేషన్ విడుదల చేసిండ్రు. ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తుండంటే కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలే. పక్కన ఇక్కడ డిక్లరేషన్ విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి, కేటీఆర్ అవన్నీ చిత్తు కాగితాలే అని చెప్తుండు. కాంగ్రెస్ ఏదైతే డిక్లరేషన్ చేసిందో బీసీ డిక్లరేషన్ అవి చిత్తు కాగితాలని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్తుండు బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్కు రూపకల్పన, బీసీలు మైనారిటీల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం. ఇక 100 స్పీడ్లో కారు 100 సీట్లు ఖాయం. అవన్నీ మాయమాటలే బీజేపీ వాళ్ళే, బీఆర్ఎస్ మన కాంగ్రెస్ వాళ్ళే. 100 స్పీడ్లో ఉన్నటువంటి కారు 100 సీట్లు ఖాయం అని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక మహమ్మద్ అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఇక అమలు గ్యారంటీ, ఈ గ్యారంటీ కార్డులు ఏవి బీసీ డిక్లరేషన్ అమలు గ్యారంటీ అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక నేడు రాష్ట్రానికి మోదీ, ఇక ఇవాళ రాష్ట్రానికి మోదీ రాబోతుండట. మోదీ ఇవాళ నుండి ప్రచారం షురూ చేయబోతుండు. ఇక మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొననున్నటువంటి ప్రధాని ఈ నెల 26న నిర్మల్లో ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొననున్నటువంటి మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార ముగింపు సభకు రాక. మొత్తానికి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రాబోతుండు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున ఇక ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇక నిర్వహించినటువంటి బీసీల ఆత్మ గౌరవ సభలో పాల్గొననున్నటువంటి ప్రధాని మోదీ. ఇంతకుముందు కూడా వచ్చిపోయిండు నరేంద్ర మోదీ. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కదా, మళ్ళీ కూడా హైదరాబాద్లో సభ నిర్వహించబోతుండు. ఇక ఇక్కడ హరీష్ రావు సభ శుక్రవారం జమ్మికుంట గాంధీ చౌక్ వద్ద జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు హాజరైనటువంటి ప్రజలు. ఇలా చూస్తున్నాం, మన ప్రజలు కుప్పలుగా హాజరైపోయారు హరీష్ రావు సభకి. ఇక సంక్షేమం కావాలా సంక్షోభం కావాలా, ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నటువంటి హరీష్. ఇక జమ్మికుంట ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు ఈటల మాయమాటలకు మోసపోవద్దు, కౌశిక్ను గెలిపిస్తే హుజురాబాదు బాధ్యత నేనే తీసుకుంటానని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక రైల్వేలో ఎలక్ట్రిక్ విప్లవం అంటూ ఇక కమలంలో కొత్త లొల్లి కూడా మొదలైపోయిందట. ఏం లొల్లి? నామినేషన్ల చివరి రోజు కొందరు అభ్యర్థుల మార్పు జరిగింది కమలంలో. దాంతో లొల్లి, అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి బీజేపీ నేతలు బీజేపీలో జాబితాలో ప్రకటించిన బీఫామ్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం. ఇక ఆత్మహత్య చేసుకుంటానంటూ కిషన్ రెడ్డికి దేశ్ పాండే ఫోన్ చేసిండట. మొత్తానికి నిన్న నామినేషన్ల చివరి రోజు కొందరు అభ్యర్థులను మార్చి పాడేసినటువంటి కమలం. ఈ విషయంలో కొంతమంది ఇక నిరుత్సాహంగా ఉన్నారు. ఇంకొకటి, కిషన్ రెడ్డికి దేశ్ పాండే ఫోన్ చేసి మొత్తానికి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిండట. ఇక ముగిసిపోయినటువంటి నామినేషన్ల పర్వం, నిన్న మొత్తానికి నామినేషన్ల పర్వం ముగిసిపోయింది. ఇక చివరి రోజు 2151 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న చివరి రోజు కావడంతో 2151 నామినేషన్లు దాఖలైనాయి నిన్న ఒకటే రోజుల. ఇక పూరి హాసన్ ఆలయాల్లో తోపులాట. ఇక ఒడిశాలోని ప్రఖ్యాత పూరి జగన్నాథుని ఆలయం కర్ణాటకలో హాసన్లో ఉన్నటువంటి
హసనాంబ ఆలయాలకు శుక్రవారం వేకువజామున నుంచి భక్తులు పోటెత్తారు. ఇక రద్దీ కారణంగా చోటు చేసుకున్నటువంటి తోపులాటల్లో 27 మంది గాయపడ్డారు, కొందరు స్పృహ తప్పారు. ఇక ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పిందని అధికారులు చెప్పినటువంటి విషయం. ఇక పూరి హాసన్ ఆలయాల్లో తోపులాట జరిగిందట. అంటే జనాలు ఎక్కువ రావడంతో కిక్కిరిసిపోయింది. ఇక గోదావరి కావేరీపై సమ్మతి, అదొక వార్త. ఈ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ డిక్లరేషన్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం చిత్తు కాగితాలే అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఇక్కడ చూసుకుంటే ఎన్నో ట్విస్టులు, ఎంతో కసరత్తు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయట, ఎంతో కసరత్తు ఉందట. ఇక ఎట్టకేలకు 118 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు జరిగింది. ఇక పొత్తులో భాగంగా ఒక సీటు సిపిఐకి మొత్తం 4 జాబితాలు విడుదల చేసిన అధిష్టానం 4 చోట్ల చివరి నిమిషంలో మార్పులు, 2 చోట్ల పోటీ చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీసీలకు 23 టికెట్లు, ఇక అగ్రవర్ణాలకు వచ్చేసి 58 టికెట్లు ఇచ్చిండ్రు. బీసీలకు 23, అగ్రవర్ణాలకు 58. ఎట్టకేలకు 115 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఒక్కటి ఎడపోయింది మరి. ఇక్కడ కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేద్దాం, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్తుండు. కేసీఆర్ను ఫామ్ హౌస్కే పరిమితం చేసేద్దామని చెప్తుండు డీకే శివకుమార్. ఇక బీఆర్ఎస్ బీజేపీది ఫెవికల్ బంధం అంటూ ఇదొక మాట వేసుకుంటారు ఎట్లా పడితే అట్లా. ఇక్కడ చూస్తున్నామా, ఇక కేసీఆర్ను విమర్శించే హక్కు సిద్ధరామయ్యకు లేదని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు కర్ణాటక సీఎం సిద్దిరామయ్యకు లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాపోయినటువంటి విషయం. నిజమే, సిద్దిరామయ్యకు కేసీఆర్ను విమర్శించే హక్కు లేదు. అది ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. ఇక బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మొత్తానికి బీసీ డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు గ్యారంటీ. ఇక మొత్తానికి బీసీల పైన పడ్డది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ట్విస్ట్ ముంగటేసుకొని పోవడం. ఇక ఇంకొకటి ఏంటంటే అంబులెన్స్లో బీఆర్ఎస్ మద్యం డబ్బు తరలింపు జరుగుతుందంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం మనము. ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి అజయ్ ఆరోపణ చేస్తున్నారు. అంటే ఇతను మొత్తానికి ఎలక్షన్స్ 30 రోజుల్లో 30 వార్తలు ఇస్తానని చెప్పినటువంటి అజయ్, మీడియా ఇన్ఛార్జ్ అజయ్ ఆరోపణ చేస్తున్నాడు. అంబులెన్స్లలో ఇంకా బీఆర్ఎస్ డబ్బు మద్యం తరలిస్తున్నారని చెప్తున్నటువంటి అజయ్. ఇక అబద్ధాల ఆడటంలో కేసీఆర్ సద్దాస్తుడంటూ ఇక్కడ ఇదైతే వార్త చూస్తున్నాం. ఇది ఎంత డూబ్, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారులేండి. ఇక ఈనాడులో చూద్దాం మనం. ఈనాడులో ఏమి వచ్చినాయో చూస్తే ఈనాడులో పరిశోధనలో గెలిచారు, ప్రజాక్షేత్రంలో నిలిచారు. పరిశోధనలో గెలిచిరట, ప్రజాక్షేత్రంలో నిలిచారట. ఎవరెవరు నిలిచారంటే ఇక గాదరి కిషోర్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, బల్క సుమన్, సీతక్క, సంపత్ కుమార్, కోట నీలిమ, ఇక గుమ్మడి అనురాధ, రసమయ్య బాలకిషన్, బీసీ జీవి వెన్నెల, వీళ్ళందరి గురించి వీళ్ళే పరిశోధనలో గెలిచిండ్రట వీళ్ళు. ఈ ఎన్నికల బరిలో భారీగా కోటీశ్వర్లు. ఈ మొత్తానికి ఎన్నికల బరిలో భారీగా కోటీశ్వర్లే నామినేషన్లు దాఖలు చేసిండ్రట. ఇక్కడ దత్తత తీసుకున్నటువంటి బాలిక పైన అత్యాచారం చేసినటువంటి 63 ఏళ్ల వృద్ధుడికి 109 ఏళ్ళు జైలు శిక్ష పడింది. దత్తత తీసుకున్నటువంటి బాలిక పైనే అత్యాచారానికి పాల్పడ్డటువంటి వృద్ధుడంట. ఇక రేవంత్ సీఎం కాగానే రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అంటూ నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి కూచాడి శ్రీనివాసరావు చెప్తుండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి సంతకం పెడతాడంట. ఇక్కడ చూస్తే ఇంకొకటి ఏంటంటే ఉత్తమ్ కుమార్ ఇక కోదాడ రోడ్ షోలో విజయ సంకేతం చూపుతున్నటువంటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఉన్నారు, విజయకేతనం చూపిస్తుండంట. ఇక చిత్రంలో చందర్రావు, పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక
రఘువీరారెడ్డి హుజురానగర్లో శుక్రవారం రాత్రి జరిగినటువంటి డీకే శివకుమార్ రోడ్ షోకు హాజరైనటువంటి జనం. ఇక బారాస మునిగే నావా, బారాస అసలు మునిగిపోయే నావా అని చెప్తుండ్రు. ఎవరు చెప్తాండ్రు ఇది? ఆ పార్టీకి భాజపాతో చీకటి ఒప్పందం. ఇక మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం కేసీఆర్ అవినీతికి నిదర్శనం. మొత్తానికి మేడిగడ్డ గురించే. ఇక కోదాడ హుజురానగర్ సభల్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్తాడు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేడిగడ్డ గురించే మాట్లాడతారులే. వాళ్ళకి అదే కావాలి ఇప్పుడు. మేడిగడ్డ మునిగిపోయింది కదా, ఆ సమస్యనే కావాలి. ఇక బారాసాలో చేరిన మాజీ మంత్రి సంబాని ఇక పార్టీ కాండువ కప్పి ఆహ్వానించినటువంటి కేసీఆర్. సంబాని బారాసాలో చేరింది. మాజీ మంత్రి సంబాని. ఈ కాంగ్రెస్లో చేరిన వారికి స్వాగతం పలుకుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి. ఈ కాంగ్రెస్లో ఎంతమంది చేరితే వాళ్ళందరికీ స్వాగతం పలుకుతుండట రాజగోపాల్ రెడ్డి అక్కడ. ఈ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కొత్త పాలసీ సీసాలో పాత సారా. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ అనేది కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉందట. ఎవరు చెప్తుండ్రు? బీసీని సీఎం చేస్తామని మాత్రం చెప్పడం లేదు భాజపా నేత లక్ష్మణ్ చెప్తున్నటువంటి మాటలు. ఒకరిపైన ఒకరు దండోరా విమర్శలు. ఎవరేం మాట్లాడుతుర్రో, ఎవరు ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు ఉన్నాయో, ఎవరు ఏం చేస్తారో చివరికి అనేటువంటి కథనం అయితే చూడాలి. మొత్తానికి బీసీ డిక్లరేషన్, బీసీని ముఖ్యమంత్రి చేస్తానంటూ బీజేపీ మాట్లాడుతుంది. ఇక ఓవైపు బీసీ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ కూడా. ఇక బీసీల లెక్కింపు, రిజర్వేషన్ల పెంపు. ఇది చూసినామా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభకు హాజరైనటువంటి ప్రజలు కుప్పలుగా హాజరయ్యారు మొత్తానికి. ఇక పొద్దుపోయే వరకు పోటెత్తాయి నామినేషన్లు. నిన్న చివరి రోజు కావడంతో నామినేషన్లు పొద్దుపోయేదాకా పోటెత్తినాయట. ఇక కేసీఆర్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే నాటకం. కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక పెద్ద నాటకం. ఇక భాజపా గెలిస్తే పేద ముఖ్యమంత్రి బండి సంజయ్ చెప్తాడు. భాజపా గెలుస్తేనంట సిరిసిల్ల ర్యాలీలో మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ ఏం చెప్పిండు? భాజపా గెలిస్తే పేదవాళ్ళను ముఖ్యమంత్రి చేస్తాడంట. ఇక సిరిసిల్ల శాసనసభ ఎన్నికల్లో భారత కాంగ్రెస్లు ఎవరు గెలిచినా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని చెప్తుండు. కాంగ్రెస్ గెలిచినా ఇటు బీఆర్ఎస్ గెలిచినా మధ్యంతర ఎన్నికలు వస్తాయి. కానీ ఇక్కడ పేద వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని మాత్రమే ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నటువంటి ఆ బండి సంజయ్ బీజేపీలో. ఇక ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. ఇంకా చూసుకుంటే శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు. పొంగులేటి ఇంట్లో ముగిసినటువంటి ఐటీ సోదాలు. పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు ముగిసిపోయినాయట మొత్తానికి. మాజీ ఎంపీ ఇక పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినటువంటి బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను సోదాలు ముగిశాయి. ఖమ్మం, హైదరాబాద్తో పాటు ఆయన స్వగ్రామమైనటువంటి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలోనూ గురువారం తెల్లవారుజామున నుంచి సోదాలు జరిగినాయి. మొత్తానికి ఆ పొంగులేటి ఇంట్లో సోదాలు ముగిసిపోయినాయట. ఇక పొంగులేటి పైన సోదాలు అయితే పక్కకు పెట్టిరు, అయిపోయినాయి సోదాలు చేయడం. ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త ఏంటంటే కేసీఆర్ నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా, కేటీఆర్ నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా అంటూ సవాల్ విసురుతున్నటువంటి బండి సంజయ్. ఇక కేసీఆర్ మళ్ళీ వస్తే తలసరి అప్పు డబుల్ ఒక్కొక్కరిపై పడుతుందట. 2.40 లక్షలకు చేరిక. ఇక బీజేపీ గెలిస్తే మచ్చలేని బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తాం. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ మజ్లిస్తో ఇక బీఆర్ఎస్ కుట్రలు పన్నుతుంది. సిరిసిల్ల రోడ్ షోలో కాజ్నగర్ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతుండే. ఇక రేవంత్ రెడ్డి వార్త. రేవంత్ రెడ్డి ఏంది? కామారెడ్డి, కొడంగల్ 2 చోట్ల రేవంత్తో పాటు నామినేషన్ కేంద్రానికి వచ్చినటువంటి సీఎం సిద్ధ రామయ్య. ఇక రేవంత్దే గెలుపు అని చెప్తున్నటువంటి మాటలు ఇవి.
అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో హామీలపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక మోదీకి కేసీఆర్కు చీకటి ఒప్పందం అంటూ సిద్దిరామయ్య మాట్లాడుతుండు. ఇక ఎమ్మెల్యేల కొనుగోలులో ఈడీ విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను, ఇక నువ్వు సిద్ధమా అంటూ కేసీఆర్ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతుండు. ఇక బీసీ యువతకు 10 లక్షల వడ్డీ లేని రుణం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంపు, ఇక బీసీ డిక్లరేషన్ను ప్రకటించినటువంటి కాంగ్రెస్. ఇక మొత్తానికి ఇక్కడ కేటీఆర్ కూడా ఒకటి ఏం చెప్తుండంటే, బీజేపీ ఆఫీస్లో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ బీజేపీ ఆఫీస్లో కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ చేసిండ్రట. అంటే బీజేపీకి కాంగ్రెస్కు పొత్తు, అది మైనారిటీ బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. ఇక ఆర్ఎస్ఎస్ భావాలున్న రేవంత్తో కొత్త సమస్యలు ఏర్పడ్డాయి. ఇక బీజేపీ కాంగ్రెస్లది కుమ్మక్కు రాజకీయం జరుగుతుంది. బీజేపీ ముఖ్యులపైన కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు రేవంత్, రాజ్ సింగ్, ఈటల ముగ్గురిని ఒడిశా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. మొత్తానికి బీజేపీ ఆఫీస్లో బీసీ డిక్లరేషన్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ. ఇక మైనారిటీల విషయంలో కాంగ్రెస్ బీజేపీ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్లో మైనారిటీల జనగణన చేపట్టి బీసీలో చేర్చుతామనడం అభ్యంతరకరం. ఈ డిక్లరేషన్ బీజేపీ కార్యాలయంలో తయారైంది. ఇక దీనితో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కుల సంక్షేమానికి విఘాతం కలుగుతుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు అంటూ ఇక ఇది వార్త చూస్తున్నాం మనం. ఇక మోదీ ఏబిసిడి అంటూ ఇది చూస్తున్నటువంటి వార్త. మొత్తానికి ఎస్సీ వర్గీకరణపై నేడు కీలక ప్రకటన చేయబోతున్నటువంటి మోదీ. ఇక వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా జరుగుతుంది. ఇక అణగారిన వర్గాల మహాసభలో ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణలో పట్టుకు కమలనాథుల తంత్రం, ఇక బీసీ సీఎం నినాదానికి తోడు వర్గీకరణ మంత్రం, ఈ అంశాలతో పెను మార్పులు వస్తాయని ఇక ఆశ. బీసీలకు 36, మాదిగలకు 14 సీట్లు కేటాయింపు, ఇది నరేంద్ర మోడీ చెప్తుండు. ఇక బీజేపీ గెలిస్తే నేనే సీఎం అంటూ ప్రధాని హామీ ఇచ్చారు. సంచలన ప్రకటన చేసినటువంటి ఈటల. మొత్తానికి ఈటలనే ముఖ్యమంత్రి కాబోతాడట, నరేంద్ర మోడీ హామీ ఇచ్చిందట. ఈటల రాజేందర్ చెప్తుండు. ఇక సొమ్ములన్నీ చేతిలోనే, అందరికంటే గడ్డం వివేక్ సంపన్నుడు, ఆ తర్వాత పొంగులేటి రాజగోపాల్. ఇక టాప్ 20లో 10లో ఇక మంది కాంగ్రెస్ వాళ్ళలో ప్రముఖుల్లో బండి సంజయ్. ఇక నిరుపేద అప్పులే లేనటువంటి బట్టి విక్రమార్క. మొత్తానికి నిరుపేద మొత్తం అప్పులు లేనటువంటి వారు విక్రమార్కనంట. ఇక జమ్మికుంటలో రోడ్ షోకు హాజరైన జనం, మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు. ఇక్కడ చూస్తున్నాం మనం జమ్మికుంటలో. హుజురాబాద్లో గెలిచి ఏం చేయనోడు గజ్వేల్ను ఉద్ధరిస్తాడట. అంటే కేటీఆర్ ఈటల రాజేందర్ పైన ధ్వజమెత్తుతున్నటువంటి మంత్రి హరీష్. ఇక ఈటల రెంటికి చెడ్డ రేవడి అవుతాడా ఈటల రెంటికి చెడ్డ రేవడి అవుతాడా అంటూ ఇక్కడ బీజేపీ 3 సీట్లు కూడా గెలవదు. బీజేపీ మొత్తానికి 3 సీట్లు కూడా గెలవదని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక జమ్మికుంట రూరల్లో నవంబర్ 10న హుజురాబాద్లో గెలిచి ఏం చేయనోడు ఇక గజ్వేల్ను ఉద్ధరిస్తాడా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 2 చోట్ల పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ రెంటికి చెడ్డ రేవడి అవుతున్నారు. ఇక తెలంగాణకు ₹1 ఇవ్వనన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇక బీజేపీకి ఈటలకు సహధరుడని చెప్పారు. ఇక తెలంగాణ వస్తే అన్నం తినలేదు అన్న పవన్ ఇక కళ్యాణ్తో బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఏంటని నిలదీశారు. ఇక సర్వే రిపోర్టులో హుజురాబాద్ బీజేపీ 3వ స్థానంలో ఉందని, మొత్తానికి సర్వే రిపోర్ట్లో హుజురాబాద్లో బీజేపీ మాత్రం 3వ స్థానంలో ఉందట. ఇక చేతిదాకా వచ్చి చేజారి. సూర్యాపేట కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి తీవ్ర నిరాశ. రమేష్ రెడ్డి ఏకంగా ఏడుమోకం పెట్టి ఏడుతుడు. చేతుదాకా వచ్చిందట టికెటు, చేజారిపోయిందట. కన్నీటి పర్యంతం ఇక రెబల్గా బరిలోకి రమేష్ రెడ్డి. టికెట్ రాక చాలా మంది కూడా ఇట్లనే ఆత్మహత్యలు, ఏడుపులు, పెడబొబ్బలు, నిరుత్సాహంగా కొంతమంది ప్రచారానికి దూరం, రాజకీయాలకు దూరంగా పోవాల్సి వచ్చింది. ఇక పటాన్చేరులో బీఎస్పీ అభ్యర్థిగా నీలం మధు, ఇక నారాయణ్ ఖేడ్లో షెట్కార్ స్థానంలో సంజీవరెడ్డి. ఇక రోధిస్తున్నటువంటి రమేష్ రెడ్డి
ఇక తుల ఉమకు బీజేపీ షాక్, ఇక వికాస్కు బీఫామ్ ఇచ్చింది. ఇక నిప్పుతో చెలగాటమా అని చెప్తున్నటువంటి ఈ మాట. నిప్పుతో చెలగాటమా, హైకోర్టు సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఇక ప్రభుత్వ బిల్లుల్ని బుట్టదాఖలు చేస్తారా, అసెంబ్లీ సమావేశాల చెల్లుబాటుపై సందేహాల మేళ, ఇక బిల్లుల్ని ఆమోదించలేమని ఎలా చెబుతారు, ఇక తర్వాతి పర్యావసనాలు అంచనా వేయనున్నారా, మేం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ నిజమైనటువంటి అధికారం ప్రజాప్రతినిధులదే. ఇక తమిళనాడు, పంజాబ్ గవర్నర్ల తీరుపై సుప్రీం ఫైర్ అయిపోయింది. ఇక కార్యదర్శులు కేంద్ర హోంశాఖకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇక ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు. మొత్తానికి బీసీ డిక్లరేషన్ మీద పడ్డటువంటి ప్రధాన పార్టీలు, బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, బీసీ డిక్లరేషన్స్ అంటూ మొత్తానికి వీటి మీదనే పడ్డాయి ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు. ఇది మార్నింగ్ న్యూస్ మనం చూసుకుంటాం.